స్కూళ్ళకి సంబంధించి జగన్ హయాంలో నాశనం చేశారు అంటూ ఒక పక్కన లోకేష్ ఆరోపిస్తే నాడు నేడు కింద మేము బాగు చేశామని వీళ్ళు చెప్పుకొచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు లోకేష్ వచ్చాక విద్యా వ్యవస్థని బాగు చేశామని చెప్పేసి ఓ పక్కన లోకేష్ చెప్తా ఉంటే లేదంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో కొండ నేలకి ముందేస్తే ఉన్న నేలకి ఊడినట్టయిందన్న చందంగా రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి తయారైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఎన్ని అనర్థాలకు కారణమని చెప్పడానికి ప్రతి మండలంలో లెక్కలేని ఉదాహరణలు కనిపిస్తున్నాయి. జిల్లా స్థాయిలో డీఈఓ కార్యాలయం చేపట్టే సర్దుబాటు ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో నిర్వహించి సవ్యంగా సాగుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. ఈ విధానంతో అటు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరైన విధంగా సాగకుండా చేసింది. విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిని నిర్ణయించి అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా గుర్తించి లేని పాఠశాలలో నియమించాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 29,982 మందిని మిగులు చూపించిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా విద్యా సంవత్సరంలో బదిలీల కారణంగా ఇబ్బంది పడ్డారు, అట్లాగే మున్సిపల్ స్కూళ్ళు హై స్కూళ్లలో ప్లస్లో బోధన గాలికి వదిలేశారు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. సాక్షి రాసిన వార్తకి కౌంటర్ మేబీ లోకేష్ నుంచి రావచ్చును, అదేంటో చూద్దాం.